డియర్ స్టూడెంట్స్, ఇవాళ క్లాసులో మనం సాధారణ జీవన ఫలితాన్ని ఏ విధంగా వివరించవచ్చో తెలుసుకుందాం. సో ఇన్ ద ప్రజెంట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద నార్మల్ జీమన్ ఎఫెక్ట్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ప్రజెంట్ క్లాస్ అంటే, సాధారణ జీమన్ ఫలితాన్ని మనం క్వాంటం సిద్ధాంతం ద్వారా వివరించడం జరుగుతుంది. సాధారణ జీమన్ ఫలితాన్ని ఒక ఉదాహరణతో వివరిస్తున్నాం. సో ఇన్ ద ప్రజెంట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్ బై యూజింగ్ క్వాంటం థియరీ, and we are going to explain normal Zeeman effect by using one example. ఒక ఎగ్జాంపుల్ సహాయంతో మనం సాధారణ జీవన ఫలితాన్ని ఎట్లా వివరిస్తామో చూద్దాం. సో క్వాంటం సిద్ధాంతం సహాయంతో సాధారణ జీవన ఫలితాన్ని వివరించవచ్చు అన్నాం. మనకు తెలుసు, క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్ యొక్క ద పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్ విచ్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ అన్ ఆటమ్. ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ పరమాణువులో తిరిగేటప్పుడు క్వాంటం యాంత్రిక శాస్త్రం ఏం చెప్తుందంటే, దాని పదాన్ని మనం 4 క్వాంటం సంఖ్య ఆధారంగా చెప్పవచ్చు అని. 1 ఈస్ ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ n, రెండవది కక్షీయ క్వాంటం సంఖ్య l, మూడవది అయస్కాంత కక్షీయ క్వాంటం సంఖ్య ml, నాలుగవది స్పిన్ క్వాంటం సంఖ్య s. సో దీస్ ఆర్ ద క్వాంటం నంబర్స్ బై యూజింగ్ విచ్ వీ కెన్ డిస్క్రైబ్ ద పాత్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ దట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. కేంద్రకంలో పరమాణువులో కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క పదాన్ని ఈ 4 క్వాంటం సంఖ్యల సహాయంతో మనం చెప్పొచ్చు. డిబే అనే శాస్త్రవేత్త ఎలక్ట్రాన్ స్పిన్ ని కన్సిడర్ చేయకుండా విస్మరించి సాధారణ జీవన ఫలితాన్ని క్వాంటం సిద్ధాంతం ఆధారంగా వివరిస్తారు. సో డిబే ఈజ్ ద సైంటిస్ట్ హూ ఎక్స్ప్లెయిన్డ్ ద నార్మల్ జీవన్ ఎఫెక్ట్ బై యూజింగ్ క్వాంటం థియరీ, వేర్ హీ డిస్కార్డెడ్ ద స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ని పరిగణించలేదు, విస్మరించి సాధారణ జీవన ఫలితాన్ని క్వాంటం సిద్ధాంతం సహాయంతో వివరించడం జరిగింది. అది ఎట్లాగో మనం నేర్చుకుందాం. సో పరమాణువు నందలి ఎలక్ట్రాన్ కి కక్షీయ చలనం వల్ల అయస్కాంతం ఏర్పడుతుంది, కావున అది సూక్ష్మ అయస్కాంతం వల్ల ప్రవర్తిస్తుంది. మనం నేర్చుకున్నాం ఇది ప్రీవియస్ క్లాస్ లో. లార్మర్ ప్రిసిషన్, తర్వాత మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఆర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది ఆటమ్ డ్యూ టు ద ఆర్బిటల్ మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. కక్షీయ చలనం వల్ల, ఎలక్ట్రాన్ కి కక్షీయ చలనం వల్ల అయస్కాంతం ఎట్లా వస్తుంది, అయస్కాంతత్వం ఎట్లా వస్తుందో నేర్చుకుంటాం. సో యాజ్ వి నో దట్ వెన్ atom is kept in magnetic field, then the orbit of the electron precesses around the external magnetic field. మనం బాహ్య అయస్కాంత క్షేత్రంలో పరమాణువు ఉంచినట్లయితే ఆ పరమాణువు నందలి ఎలక్ట్రాన్ తిరుగుతున్న కక్ష ఏదైతే ఉందో, ఎలక్ట్రాన్ తిరిగే కక్ష ఏదైతే ఉంటుందో, ఈ కక్ష బాహ్య అయస్కాంత క్షేత్రం పరంగా పురస్సరణం చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ప్రిసిషనల్ మోషన్. ఇలా తిరుగుతూ ఉంటుంది ప్రిసిషనల్ మోషన్. సో ఈ ప్రిసిషనల్ మోషన్ ని మనం లార్మోర్ ప్రిసిషన్ అన్నాం. లార్మోర్ ప్రిసిషన్. ద యాంగులర్ స్పీడ్, ద యూనిఫామ్ యాంగులర్ స్పీడ్ తో ఈ యారో మార్క్ అనేది యూనిఫామ్ యాంగులర్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. అది ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ అంటాం. సో ఈ బాణం గుర్తు ఏదైతే ఉంటుందో, కక్ష మీద గీసినటువంటి లంబరేఖ, కక్ష మీద గీసిన లంబం ఏదైతే ఉంటుందో, ఇది బాహ్య అయస్కాంత క్షేత్రం పరంగా సమకోణీయ వేగంతో తిరుగుతుంది. దాని పురస్సరణ కోణీయ వేగం అంటాము. దీని విలువ b × e/2m కి సమానమని మనం నేర్చుకున్నాం. అట్లాగే ఒక ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగేటప్పుడు ఏమండి, ఇది ఒక విద్యుత్ ప్రవాహమున తీగ చుట్టకు తుల్యంగా ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఈక్వలెంట్ టు ద కరెంట్ క్యారింగ్ లూప్. కరెంట్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్టగా మనం తీసుకోవచ్చు. అప్పుడు అయస్కాంత భ్రామకం ఏర్పడుతుంది. అంటే ఎలక్ట్రాన్ యొక్క కక్షీయ చలనం వల్ల పరమాణువుకి మనకు అయస్కాంత భ్రామకం లభిస్తుంది. దానికి సమీకరణాన్ని మనం ప్రీవియస్ క్లాస్ లో ఉత్పత్తి చేయడం జరిగింది. సో ఇప్పుడు పరమాణువుని బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఆ కక్ష పురస్సరణం చేస్తుంది. దాన్ని లార్మర్ పురస్సరణం అని మనం నేర్చుకున్నాం. ఈ పురస్సరణ కోణీయ వేగం ఏదైతే ఉంటుందో, దట్ ఈజ్ ఈక్వల్ టు ωL ఈజ్ ఈక్వల్ టు b × e/2m0 అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఎలక్ట్రాన్ ఈ ఎప్పుడైతే లార్మర్ పురస్సరణానికి లోనైందో కక్ష, అప్పుడు దాని కోణీయ పౌనఃపున్యం, ఎలక్ట్రాన్ తాలూకు కోణీయ పౌనఃపున్యం మారిపోయింది. సో ఇది అయస్కాంత క్షేత్రం లేనప్పుడు కోణీయ పౌనఃపున్యం. ఇప్పుడు అయస్కాంత క్షేత్రంలో ఎలక్ట్రాన్ ఉండేటప్పుడు దాని కోణీయ పౌనఃపున్యం పెరిగింది, ω0 + ωL కి సమానం. కాబట్టి ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ నౌ బికమ్స్ ω0 + be/2m0. సో
ఇందులో ఒమేగా నాట్ అంటే ఏమనుకున్నామండి? అయస్కాంత క్షేత్రం లేనప్పుడు ఎలక్ట్రాన్ యొక్క కోణీయ వేగం. సో ఎప్పుడైతే అయస్కాంత క్షేత్రంలో మనం పరమాణువు ఉంచామో అప్పుడు ఎలక్ట్రాన్ యొక్క గతిశక్తి విలువ మారిపోతుంది. అయస్కాంత క్షేత్రం లేనప్పుడు when there is no magnetic field, the kinetic energy of the electron is simply half m naught v naught square. కానీ v is equal to r omega అని మనం రాసుకోవచ్చు. v రేఖీయ వేగము, ఒమేగా కోణీయ వేగం. దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ. సో రేఖీయ వేగానికి కోణీయ వేగానికి మధ్యలో ఉన్న సంబంధం ఇది. కాబట్టి v నాట్ బదులుగా r omega naught కింద రాసుకున్నట్లయితే now this is the expression for the kinetic energy of the electron when there is no magnetic field. అయస్కాంత క్షేత్రం లేనప్పుడు ఎలక్ట్రాన్ యొక్క గతిశక్తికి సమీకరణం హాఫ్ ఎం నాట్ ఆర్ స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు అదే ఎలక్ట్రాన్ మనం అయస్కాంత క్షేత్రంలో ఏర్పాటు చేసాం. నౌ ఈబి ఇస్ ద ఎలక్ట్రాన్ ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పరమాణువును అయస్కాంత క్షేత్రంలో ఏర్పాటు చేసినప్పుడు పరమాణు ఉన్నది ఎలక్ట్రాన్కి సంబంధించిన గతిశక్తి విలువ ఈబి అనుకున్నట్లయితే ఈబి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎందుకంటే అక్కడ ఒమేగా బదులుగా మనం ఏం కూర్చోబెట్టాలి? ఒమేగా నాట్ ప్లస్ బిఈ బై 2m నాట్ ని కూర్చోబెట్టాలి. కాబట్టి ఒమేగా బదులుగా ఒమేగా నాట్ ప్లస్ బిఈ బై 2m నాట్ కూర్చోబెట్టినట్లయితే ఇది అయస్కాంత క్షేత్రంలో ఎలక్ట్రాన్ యొక్క గతిశక్తి, ఇదేమో అయస్కాంత క్షేత్రం లేనప్పుడు ఎలక్ట్రాన్ యొక్క గతిశక్తి. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అని మనం పిలుచుకుందాం. అప్పుడు లార్మర్ పురస్సరణం వల్ల ఎలక్ట్రాన్ గతిశక్తిలో మార్పు వచ్చింది. దీన్ని డెల్టా ఈ అంటారు. డెల్టా ఈ చేంజ్ ఇన్ kinetic energy of the electron due to Larmor precision. So this delta E is equal to EB minus E naught. EB అంటే అయస్కాంత క్షేత్రంలో ఎలక్ట్రాన్ యొక్క గతిశక్తి, E naught అంటే అయస్కాంత క్షేత్రం లేనప్పుడు ఎలక్ట్రాన్ యొక్క గతిశక్తి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 మనకు EB E naught వాల్యూస్ తెలుసు. ఆ రెండింటిని నేను ఇక్కడ ప్రతిక్షేపించాను. ఇది ఈక్వేషన్ 2 నుంచి, దీన్ని ఈక్వేషన్ 1 నుంచి. Therefore delta E is equal to, దీన్ని ఏం చేద్దాం అయ్యా అంటే ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ కనుక ఇక్కడ ఫస్ట్ మనం ఒమేగా నాట్ స్క్వేర్, ఈ ఒమేగా నాట్ ఉంది కదండి, దీన్ని మనం వెలుపలికి తెచ్చేసాం. సో అప్పుడు హాఫ్ ఎం స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్ డినామినేటర్లోకి ఇక్కడ ఒమేగా నాట్ అనేది వెళ్ళిపోయింది. దీన్ని మనం బైనామియల్ ఎక్స్పాన్షన్ చేసి హైయర్ ఆర్డర్ టర్మ్స్ కనుక ఒమిట్ చేసినట్లయితే అప్పుడు దీన్ని ఈ సమీకరణం ఇట్లా మారుతుంది. సో అప్పుడు ఇందులో మొదటి పదము ఈ పదము రెండు కూడా సమానం కాబట్టి ఈ రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి డెల్టా ఈ విలువ ఎంత అయిందయ్యా? సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ డెల్టా ఈ విలువ హాఫ్ ఎం నాట్ ఆర్ స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ 2BE బై 2m నాట్ ఒమేగా నాట్. సో ఇక్కడ గుణించారు అనుకోండి, ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. మిగిలిన పదము ఇది ఇంటూ ఇది, అదే మనం రాసుకున్నాం. సో ఇక్కడ మనం దీన్ని రీఅరేంజ్ చేసినట్లయితే ఎం నాట్ ఆర్ స్క్వేర్ ఒమేగా నాట్ ఇంటూ బిఈ బై 2m నాట్ అని వచ్చింది. సో దీని అంతా మనకు తెలుసు, దీని ఏమని పిలుస్తారు? యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ డ్యూ టు ఇట్స్ ఆర్బిటల్ మోషన్. కక్షీయ చలనం వల్ల ఎలక్ట్రాన్కు లభించిన కోణీయ ద్రవ్యవేగం. కాబట్టి పిఎల్ ఇజ్ ఈక్వల్ టు ఎం నాట్ ఆర్ స్క్వేర్ ఒమేగా నాట్. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామండి మనం? పిఎల్ అనేది కక్షీయ చలనం వల్ల కక్షీయ కోణీయ ద్రవ్యవేగము, కక్షీయ కోణీయ ద్రవ్యవేగము అని మనం పిలుస్తాం. అదే ఇక్కడ మనం రాసుకున్నాం. సో ఇక్కడ పిఎల్ అనేది కక్షీయ కోణీయ ద్రవ్యవేగాన్ని తెలియజేస్తుంది, కక్షీయ కోణీయ ద్రవ్యవేగాన్ని సూచిస్తుంది. ద్రవ్యవేగము అని రాయాలి ఇక్కడ, ద్రవ్యవేగాన్ని సూచిస్తుంది. ఓకే అండి. ఎల్ అనేది కక్షీయ కోణీయ క్వాంటం సంఖ్యను తెలియజేస్తుంది. సో పిఎల్ ఇంటూ బిఈ బై 2m నాట్ వచ్చింది. ఇది డెల్టా ఈ విలువ. అంటే మనం పరమాణువుని తీసుకెళ్లి అయస్కాంత క్షేత్రంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్ యొక్క కక్ష బాహ్య అయస్కాంత క్షేత్రం పరంగా పురస్సరణం చేయడం వల్ల దాన్ని లార్మర్ పురస్సరణం అన్నాం. అందువల్ల ఎలక్ట్రాన్ యొక్క గతిశక్తి మారింది. ఎలక్ట్రాన్ యొక్క గతిశక్తుల మార్పుకు సమీకరణం ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సమీకరణం ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే పిఎల్ అనేది అయస్కాంత క్షేత్రానికి రెండు కూడా ఒకే దిశలో ఉన్నప్పుడు, ఈ రెండు కూడా ఒకే దిశలో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే cos 0 is equal to 1 కాబట్టి సమీకరణం ఇట్లా ఉంటుంది. అలా కాకుండా మనకు ఈ పిఎల్ అనేది బాహ్య అయస్కాంత క్షేత్రంతో తీటా కోణం చేసింది అనుకుందాం. సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ యువర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్బిట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ దిస్ ఈజ్ ఎల్ ఆర్ పిఎల్ అనుకుందాం. ఇఫ్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ తీటా విత్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బాహ్య అయస్కాంత క్షేత్రంతో తీటా చేసేటప్పుడు ఇందాక బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో తీసుకున్నాం, ఇప్పుడు తీటా కోణం చేసినట్లయితే నౌ ద చేంజ్ ఇన్ ఎనర్జీ బికమ్స్ పిఎల్ బిఈ బై 2m ఇంటూ కాస్ తీటాకి సమానం. కానీ మనకు తెలుసు
కక్షీయ క్వాంటం అయస్కాంత కక్షీయ క్వాంటం సంఖ్య ఎంఎల్ గురించి మనం నేర్చుకున్నాం. ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ కాస్ థీటాకి సమానం. కాబట్టి అగైన్ పిఎల్ వాల్యూ మనకు తెలుసు, పిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ బై 2π. సో పిఎల్ బదులుగా ఎల్ ఇంటూ హెచ్ బై 2π పెడతాను, మరియు ఎల్ కాస్ థీటా బదులుగా మన ఎంఎల్ ని తీసుకొచ్చినట్లయితే సమీకరణం ఇట్లా మారు. చూడండి దీన్ని ఎట్లా రాస్తున్నాను, పిఎల్ అంటే ఎవరు, ఎల్ ఇంటూ హెచ్ బై 2π ఇంటూ ఏముందండి, బిఏ బై 2m0 ఇంటూ కాస్ థీటా. సో ఈ ఎల్ కాస్ థీటా పదం అంతా కలిపి ఎంఎల్ కి సమానం. కాబట్టి ఎల్ కాస్ థీటా బదులుగా ఎంఎల్ రాశాను. ఇంకా ఏం మిగిలింది మనకు, ఈహెచ్ బై 4πm0 ఇంటూ బి. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ చేంజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఎలక్ట్రాన్ ఉంచినప్పుడు దాని గతి శక్తిలో మార్పుకు సమీకరణం ఇట్లా ఉంటుంది. కానీ మనకు తెలుసు బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ప్రతి ఎంఎల్ విలువ 2l+1 స్థాయిల కింద విడిపోతుందని మనకు తెలుసు. సో ఈ డెల్టా ఎంఎల్ వాల్యూ, సో అంటే బాహ్య అయస్కాంత క్షేత్రంలో మనం ఏర్పాటు చేసినప్పుడు ఎలక్ట్రాన్ని లేదా పరమాణువును ప్రతి బాహ్య ఎల్ మనకి ఏమవుతుందంటే ఎంఎల్ విలువలు కనుక తీసుకున్నట్లయితే -l నుంచి +l వరకు 2l+1 విలువలు కలిగి ఉంటాయి. ఏమంటే సో ఎవ్రీ ఎనర్జీ లెవెల్ ఎల్ విల్ స్ప్లిట్స్ ఇంటూ 2l+1 సబ్ ఎనర్జీ లెవెల్స్. కాబట్టి అయస్కాంత క్షేత్రంలో మనం పరమాణువును ఉంచినట్లయితే ప్రతి ఎల్ స్థాయి 2l+1 ఉపస్థాయిలుగా విడిపోవడం జరుగుతుంది. కానీ అక్కడ ఈ డెల్టా ఎంఎల్ విలువ మనం తీసుకున్నట్లయితే ఎంఎల్ వాల్యూస్ -l నుంచి +l వరకు ఉంటాయని మనం చెప్పుకున్నాము. మరి ఈ డెల్టా ఎంఎల్ కి సెలక్షన్ రూల్ మనం ఆల్రెడీ తెలుసు, మనకి ఇది 0r +r -1 అవుతుంది. డెల్టా ఎంఎల్ అనేది 0r +r-1 అవుతుంది. కాబట్టి డెల్టా ఈ విలువ మనం తీసుకున్నట్లయితే ఇది 0 అయినట్లయితే డెల్టా ఈ విలువ 0, ఇది +r-1 అయినట్లయితే +r-EH/4πm0 అవుతుంది ఇంటూ బి అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కానీ నాకు కావాల్సింది ఏంటంటే చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, వర్ణపట రేఖ పౌనఃపున్యంలో మార్పు రావాలి. అంటే రేఖా వర్ణపటాన్ని ఇస్తున్నటువంటి కాంతి జనకాన్ని బలమైన అయస్కాంత క్షేత్రంలో పెట్టినప్పుడు దాని వర్ణపట రేఖలు విడిపోతున్నాయని చెప్పాను. ఆ వర్ణపట రేఖల పౌనఃపున్యంలో మార్పు నాకు కావాలి, అంటే డెల్టా మ్యూ కావాలి. డెల్టా మ్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ బై హెచ్. అంటే ప్రీవియస్ ఈక్వేషన్ రాసుకున్నాం ఇక్కడ. ఈ ఈక్వేషన్ లో మనం హెచ్ చేత భాగిస్తాం. హెచ్ చేత భాగించినట్లయితే అప్పుడు 0 ± e/4πm0 ఇంటూ బికి సమానం. కాబట్టి ప్రతి వాస్తవ రేఖ పౌనఃపున్యం μ0 అనుకుందాం. ఇఫ్ ద μ0 ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఒరిజినల్ లైన్, ఆర్ వెన్ there is no magnetic field, the frequency of the line is μ0 అనుకుందాం. ఒక వర్ణపట రేఖ యొక్క పౌనఃపున్యం అయస్కాంత క్షేత్రం లేనప్పుడు μ0 అనుకుందాం. అదే అయస్కాంత క్షేత్రంలో పెట్టినట్లయితే ఇది 3 అంశాలుగా విడిపోయింది. దీన్ని చూడండి, μ0 కి ప్లస్ లేదా -0 చేశారు అనుకోండి, μ0. ఇక్కడ ఇది డెల్టా ఈ మార్పు +1 -1, అంటే μ0 కి ప్లస్ చేసామనుకోండి μ1 వస్తుంది, μ0 కి -1 చేసామనుకోండి μ2 వస్తుంది. కాబట్టి పౌనఃపున్యాలు ఏమేయండి, ఒకటి μ0, రెండోది μ1, మూడోది μ2. μ1 అంటే μ0 + EB/4πm0, μ2 అంటే μ0 - EB/4πm0. ఒకటి ప్లస్, రెండోది మైనస్. కాబట్టి మనకు బలమైన అయస్కాంత క్షేత్రంలో క్షేత్రానికి లంబంగా పరిశీలిస్తే 3 వర్ణపట రేఖలు μ0, μ1, μ2 కనిపిస్తాయి. అదే సమాంతరంగా చూసినట్లయితే వాస్తవ రేఖ కనిపించదు, μ1, μ2లు మాత్రమే కనిపిస్తాయి. దిస్ ఈజ్ అవర్ నార్మల్ జీమాన్ ఎఫెక్ట్. దీన్ని మనం సాధారణ జీమాన్ ఫలితంగా పేర్కోవడం జరిగింది. ఇది వాస్తవ రేఖ. ఏమంటే వాస్తవ రేఖ కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి రేఖ, వాస్తవ రేఖ కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్నట్టు రేఖ. దీన్నే జీమాన్ విస్థాపనం అన్నాం. సో జీమాన్ విస్థాపనానికి మనకి ఈక్వేషన్ ఇట్లా వచ్చింది, డెల్టా మ్యూ ఈజ్ ఈక్వల్ టు EB/4πm0. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ డెల్టా మ్యూ. జీమాన్ విస్థాపనానికి సమీకరణాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు రేఖలు సమాన దూరాల్లో ఉన్నాయి కాబట్టి సౌష్ఠవంగా ఉంటాయి. వాస్తవ రేఖకు ఈ జీమాన్ రేఖలు ఏవైతే ఉన్నాయో సౌష్ఠవంగా ఉంటాయి. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ జీమాన్ షిఫ్ట్. దీని మీద మనకు సమ్స్ వస్తాయి. సో నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ చూద్దామండి. నార్మల్ జీమాన్ ఎఫెక్ట్ కి ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో సింపుల్ గా ఉంటుంది కాబట్టి L = 2 స్థాయి నుండి L = 1 స్థాయికి జరిగే సంక్రమణం మనం తీసుకుందాం. సో నౌ కన్సిడర్ ఏ ట్రాన్సిషన్ వేర్ the transition occurs from L = 2 level to L = 1 level. ఇక్కడ ట్రాన్సిషన్, ఇది సింగిల్ లైన్. సో దీన్నే మనం అయస్కాంత క్షేత్రంలో పెట్టినట్లయితే మనకు తెలుసు దిస్ లైన్ స్ప్లిట్స్ టు -L to +L. బాహ్య అయస్కాంత క్షేత్రంలో పెట్టినట్లయితే ఇందాక మనం చెప్పినట్లుగా ప్రతి L స్థాయి -L నుంచి +L వరకు విడిపోతుంది.
కాబట్టి ఇది -2, -1, 0, +1, +2 ఇది ml వాల్యూస్. సో ml విలువలు +2 సారీ ఇది -2 అండి, ఇది -2, -1, 0, +1, +2. సో ఈ విధంగా L ఈజ్ ఈక్వల్ టు 2 అనే లెవెల్ 5 సబ్ ఎనర్జీ లెవెల్స్ కింద విడిపోయింది. అలాగే L ఈజ్ ఈక్వల్ టు 1 అనే లెవెల్ ml వాల్యూస్ -1, 0, +1 కాబట్టి 3 సబ్ ఎనర్జీ లెవెల్స్ కింద విడిపోయాయి. కానీ మనకు తెలుసు ఏమిటి తెలుసు, ఇది అన్ని కూడా ml వాల్యూస్, ఇవన్నీ కూడా ml వాల్యూస్. ఇక్కడ 5 సబ్ ఎనర్జీ లెవెల్స్ కూడా ml వల్ల ఏర్పడ్డాయి, ఇక్కడ 3 సబ్ ఎనర్జీ లెవెల్స్ కూడా ml వల్ల ఏర్పడ్డాయి. మరి డెల్టా ఎంఎల్ కి ఈక్వేషన్ ఏంటో మనం నేర్చుకుందాం. అంటే ఏ రకమైనటువంటి సంక్రమణాలు సాధ్యపడతాయి అంటే డెల్టా ఎంఎల్ వాల్యూ 0 ఆర్ +or-1 కావాలి. అవి మాత్రమే సాధ్యపడతాయి, మిగతావి సాధ్యపడవు. కాబట్టి ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ గ్రీన్ గా చూపించినవి 2 నుంచి 1 కి జరిగిన సంక్రమణ, అండ్ ఇది 1 నుంచి తర్వాత 0కి జరిగిన సంక్రమణ, ఇది 0 నుండి -1 కి జరిగిన సంక్రమణ. ఏమండి? సో ఇక్కడ 2 to 1 వచ్చిందంటే 1 తగ్గింది. ఏమండి? 1 to 0 ఉంటే 1 తగ్గింది. సో కాబట్టి ఇది డెల్టా ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు -1, దాన్ని గ్రీన్ కలర్ లో నేను చూపించాను. అట్లాగే డెల్టా ఎం ఈజ్ ఈక్వల్ టు 0, దాన్ని వైలెట్ కలర్ లో చూపించాను. వైలెట్ కలర్ లో డెల్టా ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమైందండి, 1 to 1 వచ్చింది, 0 to 0, -1 to -1. సో ఇక్కడ +1 ని మనం ఆరెంజ్ కలర్ లో చూపించాం. ఏమండి? సో 0 నుంచి 1 కి వెళ్ళింది, ట్రాన్సిషన్ జరిగింది, ఎంఎల్ వాల్యూ -1 to 0 వచ్చింది, -2 నుంచి -1కి వెళ్ళింది. సో ఇదేమో డెల్టా ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు +1. సో డెల్టా ఎంఎల్ -1 ని గ్రీన్ కలర్ లో చూపించాం, డెల్టా ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ని వైలెట్ కలర్ లో చూపించాం, డెల్టా ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ని ఆరెంజ్ కలర్ లో చూపించాం. మిగతా ట్రాన్సిషన్స్ ఏవి కూడా సాధ్యపడవు. ఈ డెల్టా ఎంఎల్ వాల్యూ సమానంగా ఉన్న రేఖలన్నీ ఏకీభవిస్తాయి. సో ఇదంతా కలిపి ఒక లైన్, ఇదంతా కలిపి ఒక లైన్, ఇదంతా కలిపి ఒక లైన్. కాబట్టి ఒక స్పెక్ట్రల్ లైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు ఒక స్పెక్ట్రల్ లైన్, అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినట్లయితే 3 కాంపోనెంట్స్ కింద విడిపోయింది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంచేటప్పుడు స్పెక్ట్రల్ లైన్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా చూస్తే 3 లైన్స్ కింద విడిపోయింది, సమాంతరంగా చూస్తే 2 లైన్స్ కింద విడిపోయింది. దాన్ని మనం నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అన్నాము. ఈ విధంగా నార్మల్ జీమన్ ఎఫెక్ట్ ని మనం సులభంగా ఈ ప్రజెంట్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించవచ్చు. సో ఏంటంటే నేర్చుకున్నాం ఈ పాఠంలో అంటే వాట్ ఈస్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. దాన్ని ఏ విధంగా డిబే అనే శాస్త్రవేత్త క్వాంటం సిద్ధాంతం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అట్లాగే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకొని నార్మల్ జీమన్ ఎఫెక్ట్ ని ఉదాహరణ సహితంగా వివరించడం జరిగింది. సో దీస్ ఆర్ ద కంటెంట్ దట్ వీ హావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రెసెంట్ క్లాస్. సో దీంతో మనం జీమన్ ఫలితం గురించి పూర్తిగా మనం నేర్చుకున్నాం. దీంతో మనకు అటామిక్ స్పెక్ట్రా అనేటువంటి పార్ట్ అయిపోయింది, ఇంకా మాలిక్యులర్ స్పెక్ట్రా గురించి వెళ్ళాలి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం రామన్ ఫలితం అంటే ఏంటి, రామన్ ప్రయోగం అంటే ఏంటి, తర్వాత ఆ ప్రయోగం తాలూకు ఫలితాలు ఏంటి, రామన్ ప్రభావం యొక్క అనువర్తనాలు ఏంటో నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.